ట్రావెలింగ్ ట్రక్కింగ్కి వెళ్ళాలంటే ఏ హీరోతో వెళ్తే బాగుంటుంది? ఏ హీరోని తీసుకుని వెళ్తారు? ఒకవేళ మీరు అలసిపోతే పుష్ పైకి ఎత్తుకొని కూడా తీసుకెళ్ళాలి. పైకి ఎత్తుకొని కూడా తీసుకెళ్లే హీరోనా? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ వెళ్తాను, ట్రక్కింగ్కి వెళ్తారు, వెళ్ళాలి. ఏం మాట్లాడతారు ఆన్ ది వేలో? ఏమైనా మాట్లాడతారు? రోజు జరిగే లైఫ్ స్టైల్, ఒకవేళ బాండింగ్ పెరిగింది అనుకో, ఇలా ఉండాలి అలా ఉండాలి, డిస్కషన్స్. ఏమన్నా రౌడీ బాయ్ టైప్ లో చేస్తారా మీరు కూడా? ఆయన లెక్క యాటిట్యూడ్ లెక్క చేస్తారు. కనిపిస్తున్నానా? కనిపిస్తుంది. అంటే అలా ఉన్న రౌడీ బాయ్ లా. క్యాండిల్ లైట్ డిన్నర్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్. క్యాండిల్ లైట్ డిన్నర్. ఎంత ప్లేస్ అవుతున్నారండి అల్లు అర్జున్ గారికి క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే? అంటే మేబీ. సో ఏం మాట్లాడతారు ఆ టాప్ లో, డిన్నర్ లో? మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఏం లేదు కానీ, బట్ రోజు జరిగే కాన్వర్జేషన్స్ అంతే, అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీ మిమ్మల్ని మీట్ అయినందుకు. లైఫ్ లో అసలు ఇక్కడి వరకు వస్తాను అనుకోలేదు. పక్కన వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు ఇంకా అప్పుడే మాట్లాడతారు? ఉన్నా కూడా మాట్లాడతాం. అంటే మనం ఏం రాంగ్ గా బిహేవ్ చేస్తే మనది రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈగలే వెయిట్ చేస్తున్నా పుష్ప 2 గురించి? ఈగలే వస్తే చూస్తాను. ఫస్ట్ అంత లేదు, ఫస్ట్ డే ఒక 1 వీక్, ఒక 2-3 days ఖాళీ చెప్తారంటే నేను చాలా ఈజీగా ఏ అమ్మాయిలా చెప్పు కదండి, మీరు ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అంటే నేను చూస్తే నేను చెప్తాను, నేను ఫస్ట్ డేనే వెళ్ళిపోయి నేను చూస్తాను, నేను ఏది చూడలేదు కదా, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చూస్తాను ఒక 2-3 days కి అట్లా చూస్తాను. కానీ అల్లు అర్జున్ గారి సినిమా అయితే బాగా చూస్తాను. ఫుల్ డేట్ సింగింగ్ అలా ఫుల్ డేట్స్ అవంతా ఒరిజినల్ హస్బెండ్ తో చూసుకుంటాం. నార్మల్ డేట్ లైక్ వాళ్ళతో ఏ హీరోతో వెళ్తే బాగుంటది? ఏ హీరోతో? నాగ చైతన్య. ఫస్ట్ నాగ చైతన్య గారి పేరు ఏంటండి? వై ఎందుకు నాగ చైతన్య గారు? నాకు ఏమో బాగా. ఏ మూవీ ఎప్పటి నుంచి? దాడాలి, మజిలీ, తను చూసుకునే అది మీకు బాగా ఇష్టం? మజిలీలో అసలు చాలా బాగుంది. మీ ప్లేస్ చెప్పండి, మీ ఫేవరెట్ ప్లేస్? కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. ఎవరితో వెళ్ళాలనుకుంటున్నా? హస్బెండ్. హూ ఇస్ లక్కీ పర్సన్? ఫ్యూచర్ లో రిలీజాడా? ఎందుకు? మంచి కూల్ గా వెదర్, హాట్ గా హక్ చేసుకోండి. ఉండాలి లైఫ్ లో, అన్ని ఉండాలి. మ్యూజిక్ రిలేటెడ్స్ ఎలా అవరండి? మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా మంచిగా. మాది మెలోడీ అలా ఏం విను, ఫుల్ చిల్ అయ్యే సాంగ్స్ వింటా. కనబడరు కానీ మీరు మొత్తం పైకే లోపల మొత్తం తీన్మార్. ఓకే, అంటే ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక సాడ్ వర్షన్ నుంచి బయటికి రావాలంటే ఆ మాస్ సాంగ్ వింటేనే మనం బయటకు వస్తాం. మంచి హస్బెండ్ రావాలి, మంచి సినిమా చేయాలి, ఒక 300-500 మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లోకి కూడా ఉండి సపోర్ట్ చేయాలి, మంచి సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అల్లు అర్జున్ తో చేసినప్పుడు కంపల్సరీ మిమ్మల్ని పిలిపిస్తాం. డెఫినెట్ గా ఇట్లా పక్కన కూర్చొని చేయాలని చెప్పి. మీ ఫ్యాన్స్ కి, మీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్యాన్స్ గా నన్ను సపోర్ట్ చేసినందుకు, నన్ను లవ్ చేసినందుకు, అండ్ మీ ఇన్స్టాలో కమెంట్స్ వస్తుంటాయి. సో హ్యాపీ, లవ్ యూ సో మచ్. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇలానే లవ్ చేస్తుంటాను, మీరు నాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేసి, అండ్ మీరు కోరుకున్న కాన్సెప్ట్స్ కూడా నాకు కమెంట్స్ చేస్తుంటారు, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయండి అని చెప్పేసి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ. మేడం తరఫు నుంచి కూడా చెప్తున్నాం, మంచి కమెంట్స్ చేయండి, మంచి ఫాలోవర్స్ పెరగండి. ఒక 10 million, 20 million, 30 million, 50 million, దాంట్లో ఒక 10% నాకు అలా ఉండాలి. అండ్ వాట్ ఎవర్ మీ 300-500 మూవీస్ దాకా చేసి ఫుల్ గా ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి మీ అకౌంట్ లో నాకు కూడా కొంచెం పడేటట్టు ఫస్ట్ నుంచి అకౌంట్ అనే అంటున్నారు. జిందగీ అన్నాక అకౌంట్ ఉండాలి. మనిషిలోనే ఉంది మనీ అనేది. సో కంపల్సరీ మనీ ఉండాలి, మనిషి ఉండాలి, లైఫ్ ఉండాలి, షీ ఉండాలి, హీ ఉండాలి, షీ ఉండాలి. ఎన్ని ఉంటాయి మనీలో. లేదనమాట వచ్చాక ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నిజంగా నాకు చాలా బాగా నచ్చారు. అండ్ టు బి హానెస్ట్ గా ఇలాంటి సపోర్ట్ చేస్తానండి. వెళ్దామా? టాటా, సీ యూ, బై బై.